భవిష్యత్తు భారతం చాలా బాగుంటుందండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ సవాళ్ళు మాత్రం 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా ఏ ఏ దేశాలైతే నా దేవుణ్ణి మాత్రమే పూజించు, వేరే దేవుళ్ళను పూజిస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాం, నిషిద్ధ మాసాలు ముగిసిపోయిన తర్వాత మాటు వేసి మీకు భయాన్ని కలిగిస్తాం, మీ మీద దాడి చేస్తాము అనేటటువంటి వాక్యాలు వాళ్ళ పుస్తకాలలో గ్రంథాలలో రాసుకొని ప్రతి ఆదివారము శుక్రవారము పొద్దున్నుంచి రాత్రి వరకు మైకులు పెట్టి విషప్రచారము, మత మౌఢ్యము, మతోన్మాదాన్ని అందరిలో నింపేటటువంటి ఏ ఏ మతాలైతే ఎడారి మతాలని అంటారు, ఏ ఏ మతాలైతే ఈ భూమి మీద ఉన్నంత వరకు భారతదేశానికి సవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ హిందుత్వవాదిగా మారితేనే ఆ సవాళ్ళను ఎప్పుడూ ఎదుర్కొంటూనే ఉంటాము. వాటిని అవకాశాలుగా మలుచుకొని వాళ్ళు చేసేటటువంటి ప్రతి తప్పు ఏదైతే ఉందో, వాళ్ళు చేసేటటువంటి బార్బరిక్స్ అంటారు, అంటే వాళ్ళకు బార్బరిక్ ఐడియాలజీ అంటారు, దాన్ని తెలుగులో అంటారు, అంటే విచక్షణ రహితం అనే వాళ్ళకు స్త్రీ పురుషుడు ముసలి ముతక పసిపాప అనేది ఏం లేదు. నా మతమా కాదా, నా మతం కాదు కదా, వాళ్ళని చంపేయడం వల్ల నేను స్వర్గానికి వెళ్తాను, వాళ్ళని మతం మార్చడం ద్వారా నేను పరలోకానికి వెళ్తాను అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఏ మతం అయినా సరే ఈ సమాజానికి ప్రమాదము. అది హిందువులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని హిందూ సమాజంలో నిత్యము చైతన్యం తీసుకొని రావాలి. 2 ముఖ్యమైనటువంటి అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, హిందుత్వవాదం అంటే ఏంటి, జాతీయవాదం అంటే ఏంటి. హిందుత్వవాదిగా ఉండడానికి భయపడి జాతీయవాదులు అని చెప్పుకుంటారు చాలామంది. దీంట్లో ఉన్న చిన్న తేడాని మనం గమనిస్తే భారతదేశంలో హిందువులందరూ జాతీయవాదులే. దాని గురించి ప్రత్యేకంగా నేను జాతీయవాదిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను హిందుత్వవాదిని, హిందువులందరూ జాతీయవాదులే. ముస్లింలు క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాతీయవాదులు అని చెప్పుకోవాలి. జాతీయవాదం అంటే ఏంటి, రాజ్యాంగం పట్ల, దేశ భౌగోళిక పరిస్థితుల పట్ల, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల రకాల ప్రజల మీద సమాన దృష్టి కలిగినటువంటి వాళ్ళు జాతీయవాదులు. హిందువులు కొన్ని వేల వందల సంవత్సరాలుగా వీళ్ళంతా జాతీయవాదులే. వీళ్ళకి దేశం పట్ల, ధర్మం పట్ల, భౌగోళిక పరిస్థితుల పట్ల, కాశీ పట్ల, అయోధ్య పట్ల, వారణాసి ఇలాంటి అన్ని క్షేత్రాల మీద ధర్మము దైవము అనేటటువంటి వాటి మీద ప్రేమ ఉంది కాబట్టి హిందువులందరూ జాతీయవాదులే. హిందువులు ఈజ్ ఈక్వల్ టు జాతీయవాదులు. ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాళ్ళు జాతీయవాదులుగా మారాలి, వాళ్ళని మార్చుకోవాలి. ఎందుకంటే ఇరాన్లో యుద్ధం జరిగితే కాశ్మీర్లో హైదరాబాదులో చాలామంది ముస్లింలు వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలతో సహా, వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి డబ్బులతో సహా, వాళ్ళ ఆస్తులతో సహా పనిచేసి ఇరాన్కి పంపించారు. సుమారుగా 600 కోట్ల రూపాయలు కాశ్మీర్ నుంచి ఇరాన్కి పంపించారు అని చెప్పి న్యూస్లో వచ్చింది. వాళ్ళకి జాతీయవాదం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం మీద కంటే వాళ్ళ మతం మీద, వాళ్ళ మత పెద్దల మీద ఎక్కువ ప్రేమ ఉంది. కానీ ఏ హిందువు భారతదేశంలో అట్లా చేయడు. హిందువు ఏం జాతీయవాదిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిందువులందరూ ధైర్యంగా బలంగా మేము హిందుత్వవాదులమే అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిందుత్వం కోసం ఎల్లప్పుడూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ముఖ్యమైనటువంటి అంశాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకొని హిందుత్వము అనేటటువంటిది సావర్కర్ గారి యొక్క సిద్ధాంతాల్ని, హిందుత్వం అనేటటువంటి కఠినమైన మూలాల కలిగినటువంటి సిద్ధాంతాల్ని అర్థం చేసుకొని ఏ విధమైనటువంటి అరమరికలు, వాళ్ళు మనోళ్ళే, వీళ్ళు మనోళ్ళే, వాళ్ళ పని ఏదో వాళ్ళు, వాళ్ళ మతం ఏందో వీళ్ళు అనే ఈ జంజాటాలు అనేటివి లేకుండా హిందువులు ఎప్పుడూ జాగ్రత్తగా ఫోకస్డ్గా చరిత్రలో మనకు జరిగినటువంటి అన్యాయాలు, మనం కోల్పోయినటువంటి భూభాగం, మనం ధ్వంసం కాబడినటువంటి మన దేవాలయాలు, మన పుణ్యక్షేత్రాలు, మన స్త్రీలు, వాళ్ళ మీద జరిగినటువంటి అత్యాచారాలు, ఇవి ఎప్పుడు ఆలోచనలో పెట్టుకొని సమాజం గురించి, ధర్మం గురించి, దేశం గురించి ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.